హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. ఇది చాలా బాగుంటుంది. ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఏమంతా రాలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ముందుగా మనం చికెన్ ఇలా క్లీన్ చేసి తీసుకోవాలి. సో క్లీన్ చేసుకొని తీసుకున్న చికెన్లోకి నేను ఇలా ముందుగా కారం యాడ్ చేసుకుంటున్నాను 2 స్పూన్స్. సో 2 స్పూన్స్ కారం, అలాగే పసుపు, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ నేను అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి అన్నీ వేసేసుకొని, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, లిటిల్ ఆయిల్ అండి, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాము. కర్డ్, ఇలా కర్డ్ వేసుకోవడము. ఈ కర్డ్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇది దమ్ బిర్యానీ కదా, కర్డ్ వేసుకోవాలి. నేనైతే ఒక 1.5 కిలో చికెన్ తీసుకున్నాను. సో ఒక పెద్ద స్పూన్తో నేను ఒక 5 స్పూన్స్ అలా కర్డ్ తీసుకున్నానండి. చిల్లీస్ వేసాను, ఒక 3 చిల్లీస్. అలానే కొంచెం లెమన్ స్క్వీజ్ చేశానండి. అందులో లెమన్ వేయటం వల్ల చికెన్ చాలా సాఫ్ట్ అవుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా వేసుకున్న వాటన్నిటిని కలిపి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇవి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా చేసుకున్న వాటిని బాగా కలిపేసుకోవాలండి చేత్తో. ఫుల్గా అంతా చికెన్కి పట్టేలా చూసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. మొత్తం అంతా ఇలా వస్తుంది. చూడండి, అంత బాగా పట్టింది ముక్కలకి. ఇలా అయిన దాన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందామండి. కాసేపు నేను మ్యారినేషన్ చేసుకున్నాను, ఒక 1 అవర్. ఇప్పుడు మ్యారినేషన్ చేసుకున్న దాన్ని నేను స్టవ్ మీద పెట్టి కొంచెం ఒక హాఫ్ బాయిల్ కూడా కాదండి, ఒక 5 to 10 minutes హై ఫ్లేమ్లో పెడతాను. ఆ ఫ్లేమ్లో పెట్టిన తర్వాత చికెన్కి ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా, అప్పటి వరకు ఉంచుతాను. ఈలోపు నేను ఇలా పక్కన పెట్టుకున్నాను. అది వేరే ప్యాన్ పైన పక్కన స్టవ్లో వాటర్ పెట్టుకున్నానండి, ఇలాగా రైస్ కోసం. అందులో సాల్ట్, బిర్యానీ సామాన్లు అన్నీ యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మరుగుతుంది కదా వాటర్. ఇప్పుడు నేను ముందుగానే సోక్ చేసుకున్న రైస్ తీసుకున్నానండి, అందులో వేసేసాను. ఇలా వేసుకుని దీన్ని మనం 70 to 80% కుక్ అయిపోయేలా చేసుకోవాలండి. చూసుకోవాలి, కొంచెం బాగా మెత్తగా అయిపోతే మళ్ళీ అంతా స్టిక్కీగా అయిపోతుంది. సో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. 70 to 80% అయితే సరిపోతుంది రైస్. ఆల్రెడీ మనం చికెన్ కూడా చెప్పాను కదా, వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఉంచుతానని. సో ఇప్పుడు ఇక్కడ ఈ లెవెల్లో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసి దీన్ని పక్కకు తీసేసుకుంటానండి చికెన్ని. ఇప్పుడు రైస్ చూద్దాము. రైస్లో నేను కొరియండర్, మింట్ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ముందు యాడ్ చేసుకోవడం మర్చిపోయా. చూసారా, రైస్ అయిపోయింది. చాలా బాగుందండి రైస్. ఇప్పుడు నేను ముందున్న ప్యాన్లో కాకుండా వేరే ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి, ఎందుకంటే అది సరిపోదు బిర్యానీకి. సో అందుకని ఇంకొంచెం పెద్దది తీసుకుని అందులోకి షిఫ్ట్ చేసేసాను చికెన్ని. ఇప్పుడు రైస్ కూడా అందులోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. నేనేమి లేయర్స్ వేయటం లేదండి, ఒకటే చికెన్ వేసి దానిపైన మొత్తం రైస్ అంతా వేసేస్తున్నాను. ఇలా మొత్తం రైస్ అంతా వేసేస్తాను. ఇప్పుడు ఇలా మొత్తం అంతా కొంచెం మంచిగా సర్దుకొని దానిపైన మనం ఏమేమైతే వేసుకోవాలనుకుంటున్నామో, ఫ్రైడ్ ఆనియన్స్, ఇప్పుడైతే నేను కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేశాను కదా పైన. చూసారు కదా, ఇలాగా మొత్తం అంతా యాడ్ చేసేసుకొని, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకున్నాను. ఇలా మొత్తం అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు అలాగే నేను ముందుగానే కొంచెం గీ కూడా వేడి చేసి పెట్టుకున్నానండి. పైనుంచి గీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మెల్ట్ చేసుకున్న గీ ఇది ఇలా యాడ్ చేసుకున్నానండి.
ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత నేనైతే అల్యూమినియం ఫాయిల్ తీసుకున్నాను. ఫుల్ కవర్ చేసేసానండి. అల్యూమినియం ఫాయిల్ పెట్టుకొని దానిపైన ఒక ప్లేట్ కూడా పెట్టుకొని కొంచెం బరువు ఏదైనా పెట్టుకోండి బరువు కోసం, అంటే ఆవిరిపోకుండా బయటికి. ఇలా చేసుకున్న తర్వాత నేనైతే ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడతా అండి. అలానే 15 మినిట్స్ ఇంకొక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడతాను. అంతే అండి, అయిపోయింది. చూడండి ఆల్రెడీ నేను దించేసాను స్టవ్ మీద నుంచి. వెంటనే తీయకండి, బిర్యానీ అవ్వగానే కాసేపు ఒక 10-15 మినిట్స్ ఆగిన తర్వాత ఓపెన్ చేయండి. చూడండి నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. చాలా హాట్గా ఉంది, అందుకనే కొంచెం నెమ్మదిగా తీస్తున్నా, చెయ్యి కాలుతుంది. సో కేర్ఫుల్ అండి తీసేటప్పుడు. చూడండి ఎలా వస్తుందో ఆవిరి, చాలా బాగా కుక్ అయింది చూసారా రైస్. సో ఇంతే అండి, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి నేను చూపిస్తున్నాను గరిట పెట్టి. చూడండి కింద చికెన్ కూడా బాగా కుక్ అయింది, కనిపిస్తుంది కదా. రైస్ కూడా చూసారా విడివిడిగా ఉంది, పొడిగా. చూడండి ఎంత పొడిగా ఉందో రైస్. సో ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మనం రైస్ని, పెద్దంత ఏమీ కష్టమేం కాదు. చూడండి నేను సర్వ్ చేస్తున్నాను ప్లేట్లోకి. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇలా సింపుల్గా చేసేసుకుంటే పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. చికెన్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో, చూసారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.